వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దున అడిగాను కదా. బాబు, ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా, వెళ్ళావా? లేదు, రేపు చేస్తా. వాడు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్. లాయర్ దగ్గరికి వెళ్ళావా? రేపు వెళ్తా. కరెంట్ బిల్ కట్టలేదా? ఎందుకు బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు? మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు? 3 months నుంచి రెంట్ కట్టలేదు, అన్ని చోట్ల అప్పులు. నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి. అయినా ఏమీ పట్టనట్టు ఎలా ఉంటున్నావు బాబు? నాన్న, ఎవరో అంకుల్ కరెంట్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న. అది క్యాండిల్స్ వెలిగిద్దాం. మంచి ప్లేయర్ అయితే సరిపోదు, డిసిప్లిన్ కూడా ఉండాలి కదా. ఎప్పుడు వెనకేసుకు వస్తారు, మీరు అడగండి. రే, నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను, కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను. గో. ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా. అదబద్ధం. ఇన్ని రోజుల నా కెరియర్లో ఒక్కళ్ళని కూడా చూడలేదు. హీఈస్ డిఫరెంట్. పాపా, there's someone I love. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. చోటు సాస్లీకే. బాబు విను బాబు, సీరియస్ గా మాట్లాడుతుంటే. చెప్పు. నిన్న డాడీకి మన సంగతి చెప్పేశా. చెప్పేసావా? ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేసావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్ గా విను బాబు. డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు, లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది. ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను? మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు. నిన్ను ఒకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటారు. తాగేసి మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసి. ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పడుతున్నావు చూడు. ఇదిగో ఇటు చూడు. నో నా వైపు చూడు. నో, నా మాట విను సారా. సమోసాలు చల్లారిపోతున్నాయి. No, I cannot take him into my home. Papa, you don't even know him. Just give him a chance, na? Sarah, if my own daughter marries a person from another religion, బయట నా మొహం ఎలా చూపించగలను? పాల్ గారు, మనం పెద్దవాళ్ళం, పెద్దరికంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి. కోపంతో ఏం సాధిస్తాం చెప్పండి? అర్జున్కి ఎవరూ లేకపోయినా అన్నిటికీ నేనున్నాను. Ask him to convert. No, Papa, he will not. No! నా కోసం అర్జున్ ఏవి మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. I love him as he is. నో, కోప్పడకమ్మా.
నాన్నగారు కదా ఏదో ఆవేశంలో అంటున్నారు. వాడంటే నీకెందుకు ఇంత పిచ్చి? ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ లోకల్ క్రికెటర్, నథింగ్ మోర్. కొంచెం టాలెంట్ ఉన్నా ఈ ఏజ్ కల్లా నేషనల్ టీమ్ కి సెలెక్ట్ ఏం అయ్యి మాట్లాడుతున్నావు? ఆ? నీకు అసలు గుర్తుందా? అర్జున్ గేమ్ గురించి ఏం తెలుసు నీకు? వాట్ ఇస్ దిస్? సార్ నువ్వు నా- హౌ డేర్? వాట్ డస్ హి మీన్ బై దట్? సర్ వేర్ ఆర్ యు గోయింగ్? వెయిట్. ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళి స్నానం చేసి వస్తాను. పెళ్ళి చేసుకుందాం. కట్టేంటి? ఏమైంది బాబు? ఏం లేదు, నేను క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్. నువ్వు క్రికెట్ వదిలేయడం ఏంటి? ఇట్స్ యువర్ లైఫ్. లేదు సార్, నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. థ్యాంక్ యూ. లాయర్ దగ్గరికి ఈరోజు వెళ్ళడం మర్చిపోకు. Getting lots of complaints nowadays. What's happening with you all? గుడ్ మార్నింగ్ సార్. What's your shift time? 8 o'clock సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఐఎమ్ సారీ సార్, ఇంట్లో నైట్ పవర్ లేదు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి. అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి. I don't want to listen to any of those things here. ఓకే సార్. All of you, get back to your work. పట్టించుకోకసారా, వాడి సంగతి మనకు తెలిసిందే కదా. యా, కమ్. ఏమైంది? మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో? గొడవ అంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు. నేనే అరుస్తాను, నేనే బాధపడతాను, నేనే ఏడుస్తాను. పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి. ఒక్కోసారి దీనంతటికి కారణం నేనే అనిపిస్తుంది. ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ని ఫోర్స్ చేశాను. నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు. కానీ తర్వాతే నాకు తెలిసింది, అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు, పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని.